హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫేసెస్ ఆఫ్ శ్రావణి. అండ్ మీరు ఈ ఛానల్లో ఏం చూస్తారంటే బేసిక్గా నా లైఫ్ స్టైల్ అండ్ నా థాట్ ప్రాసెస్ అండ్ నా కుకింగ్ స్కిల్స్ అండ్ సమ్ ఆఫ్ మై హిడెన్ టాలెంట్స్ టూ. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ప్రజెంట్ నేను ఒక ఎంఎస్సి స్టూడెంట్ని. ఎంఎస్సి చేసుకుంటూ కూడా ఏదో ఒకటి చెయ్యొచ్చు అండ్ ఏదో ఒకటి చేసి సక్సెస్ అవ్వాలన్న స్టేజ్లో ఇప్పుడు అంటే ఆ థాట్లో ఉన్నాను నేను ఇప్పుడు. వై నాట్ యూట్యూబ్ అనిపించింది, సో అందుకే స్టార్ట్ చేసేసా. అండ్ ఎవ్రీ వీడియో ఆఫ్ మై ఛానల్ షుడ్ బి వెరీ జనరల్ అండ్ వెరీ రిలేటబుల్ టు ద పీపుల్. అండ్ అలానే ఉంటాయని నేను అనుకుంటున్నాను, ఉంటాయి కూడా, ఉండాలి. అండ్ యూట్యూబ్ అనేది కూడా చాలా చిన్న విషయం ఏం కాదు. షూటింగ్ అండ్ ఎడిటింగ్ అండ్ పోస్టింగ్ అనేది చాలా కష్టం, అంటే అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. అండ్ మోస్ట్లీ చాలామంది రిలేట్ అవుతారు కూడా దీనికి. అండ్ దీన్ని కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను కూడా అలానే తీసుకోవాలని అనుకుంటున్నాను. అలానే దాని మీద అంటే ఏదైనా మనం థాట్ ఏదైనా స్టార్ట్ చేస్తే వి షుడ్ స్టాండ్ ఆన్ దట్ కదా. అండ్ కన్సిస్టెంట్గా వర్క్ చేస్తాను, రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ యూస్ చేయకి ఇప్పుడు ఒక 3-4 months అయిపోతుంది. అందుకని వీ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ దిస్ దేశీ రోజెస్ అని అనిపించింది. అసలు కంపారిజన్ దేశీ రోజెస్ కాను హైబ్రిడ్ రోజెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీని పెటల్స్ ఎంత డెలికేట్గా ఉంటాయో కంపేరింగ్ టు హైబ్రిడ్ రోజ్ పెటల్స్. అండ్ చాలా వీటికి వచ్చే ఫ్రేగ్రెన్స్ కానీ టేస్ట్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ నేను చాలా వీడియోస్ చూశాను. చాలామంది 2 methods యూస్ చేస్తున్నారు. 1 method ఏంటంటే ఎవాపరేషన్ మెథడ్ లాగా, అంటే లిడ్ రివర్స్ పెట్టి వాటర్ ఎవాపరేట్ అయ్యి డ్రాప్ బై డ్రాప్ ఒక కప్లో పడేలాగా పెట్టారు. కొంతమంది ఏమో నేను ఎలా చేశానో యాజ్ అలానే చేశారు. నాకెందుకో అంటే లాస్ట్ టైం నేను ఆ ఎవాపరేషన్ మెథడ్ ట్రై చేశాను, బట్ నో యూజ్ అనమాట. నాకు అసలు వాటరే రాలేదు ఎవాపరేట్ అయ్యి కప్లో. అసలు ఒక 2 spoons వచ్చాయేమో, నాకు అసలు వాటర్ అస్సలు రాలే. వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది ఫస్ట్ మెథడ్ యూజ్ చేయాలంటే. ఇది కొంచెం బెటర్ అనిపించింది, కొన్ని ఎఫెక్టివ్ కూడా ఉంది. ఎందుకంటే అసలు అందులో అంటే కలర్లెస్ అనిపిస్తుందిలే కానీ ఆ ఫ్రాగ్రెన్స్ అదంతా పోయింది అనిపించింది. బట్ ఇది ఆ కలర్ కానీ ఆ ఫ్రాగ్రెన్స్ కానీ చూస్తే కొంచెం చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. ఎందుకంటే ఇది చూస్తేనే మనం చేసేస్తాంలే అన్న కాన్ఫిడెన్స్. ఈ ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది అండ్ టైం సేవింగ్ కూడా. ఎందుకంటే జస్ట్ మనం వాటర్ ఎంత క్వాంటిటీ కావాలి అంటే మనం తీసుకున్న రోజ్ పెటల్స్కి ఎంత క్వాంటిటీ వాటర్ వేస్తే సరిపోతుంది అనేది తెలిస్తే చాలు. అండ్ ఇంకా బాయిలింగ్ స్టేజ్లో బాయిలింగ్ వచ్చిన దాకా ఉంచి మంచిగా కలర్ అంతా కలర్ అరోమా మొత్తం వాటర్లోకి దిగుతుంది. తర్వాత పెటల్స్ కలర్లెస్ అయిపోతే మనకి దాంతో కన్ఫర్మ్ అయిపోతుంది రోజ్ వాటర్ అయ్యింది. బట్ ఎన్ని వాటర్ కావాలి అనేది మన ఇష్టం అనమాట. అంటే ఎక్కువ మంది యూస్ చేసేవాళ్ళు ఇంట్లో, లేకపోతే తక్కువ యూస్ చేసేవాళ్ళు ఉంటే కొంచెం వాటర్ బాగా బాయిల్ అయిన దాకా ఉంచితే బెటర్. ఎందుకంటే కొంచెం తక్కువ అయిపోతాయి కదా, వాటర్ మరిగి కొంచెం క్వాంటిటీ అవుతుంది కాబట్టి సరిపోతుంది. అదే చాలామంది ఉన్నారనుకో, మీరు వాటర్ ఏమంటారు ఆ కలర్ మొత్తం డిఫ్యూజ్ అయినాక వాటర్లోకి వీ కెన్ సపరేట్ పెటల్స్ ఫ్రమ్ వాటర్ అనమాట. అండ్ దే ఆర్ రెడీ టు యూస్ అనమాట కొంచెం కూల్ అయిన తర్వాత. అండ్ మీ దగ్గర రీఫిల్ బాటిల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే యూ కెన్ ఫిల్ విత్ రోజ్ వాటర్స్ అండ్ యూ కెన్ స్ప్రే డైలీ. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇన్ ఫేస్ ప్యాక్స్ అండ్ ఆల్. అండ్ ఫేస్ ప్యాక్స్ అలాంటివి అలవాటు లేని వాళ్ళు ఓన్లీ రోజ్ వాటర్ తోటి ఫేస్ క్లీన్ చేసుకొని కాటన్ డిప్ చేసుకొని ఫేస్ కొంచెం స్వైప్ చేసుకుంటే ఫేస్ మీద స్వైప్ చేసుకుంటే డర్ట్ అలాంటివి ఏమన్నా ఉంటే వస్తుంది. అండ్ రోజ్ వాటర్ అనేవి కొంచెం బెస్ట్, అంటే కొంచెం మంచి గ్లో ఇస్తుంది. మీరు వాడితే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద చేంజ్ అనమాట ఫేస్లో. అండ్ నేను స్టార్ట్ చేయాలి ఇప్పటి నుంచి, అండ్ రిజల్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఎందుకంటే హోమ్ మేడ్ రోజ్ వాటర్ అనేది ఫస్ట్ టైం యూస్ చేయడం. లాస్ట్ టైం చేశాను కానీ చెప్పాను అంత పర్ఫెక్ట్గా రాలేదని. అండ్ ఐ లూజ్ హోప్ టు ప్రిపేర్ అగైన్ అని. బట్ నౌ ఐ ఆమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ this will bring change in my face. And ఈ